హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ 125 బైక్. ఈ బైక్ అయితే మనదే. దీనికైతే ఆయిల్ చేంజ్ అయితే చేస్తున్నాం. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. ఇంతకుముందుకు మనం 15,000 కిలోమీటర్లకు అయితే ఆయిల్ చేంజ్ అయితే చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 18,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అంటే 3,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే మన బైక్ అయితే మనం అయితే ఆయిల్ చేంజ్ అయితే చేసుకుంటున్నాం. మనం అలాగే దీనికి వచ్చేసి మనం ఒక ఎయిర్ ఫిల్టర్ తెప్పించుకున్నాం. షోరూమ్ నుంచి అయితే మనకి పార్సల్ అయితే పంపించుకున్నాం. అలాగే దీనికి ఏ ఆయిల్ వాడాలి, అలాగే మనం ఇంకా ఆయిల్తో పాటు ఏవేవి కావాలని అయితే చూపిస్తాను. నేను బ్రేక్ డిస్క్ ప్యాడ్స్ అన్నీ అయితే కొత్త వేసుకున్నాను. అందుకని అవి అయితే ఏం క్లీనింగ్ అటువంటివి అయితే ఏం చూపించడం లేదు. ఇంజన్ ఆయిల్ అయితే మనం మోతులు అయితే యూజ్ చేస్తున్నాం. ఇది 1,395 రూపాయలు అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే మనం ఆర్డర్ పెట్టుకున్నాం. 1,299 రూపాయలకి అయితే వచ్చింది. అలాగే ఇంజన్ ఫ్లెషర్, మనం ఇంజన్ షాంపూ అని అయితే నోరు తిరగదు కాబట్టి సింపుల్గా అయితే చెప్పేస్తాం. ఒక ఇంజన్ షాంపూ, అలాగే ఒక ఆయిల్ ఫిల్టర్ అయితే కంపెనీ కాదు, ఎన్ఎస్ బైక్ అయితే తీసుకొచ్చుకున్నాం. మనం ప్రతిసారి ఇదే యూజ్ చేస్తున్నది. మనకి ఇక్కడ దొరకదనే ఉద్దేశంతో ఎన్ఎస్ బైక్లకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా ఈ ఇంజన్ ఫ్లెషర్ ఏదైతే ఉంటుందో ఇంజన్ షాంపూ మనం ఆయిల్ డౌన్ చేయకముందుకే ఇంజన్లో అయితే వేస్తున్నాం. మీరైతే దీన్ని గమనించవచ్చు. 100 రూపీస్ అయితే ఉంది. మనకి 50 ml అయితే వచ్చింది. మనం ఇంజన్ ఆయిల్ డౌన్ చేయకముందుకే అందులో వేసామంటే ఏదైనా మనకి బ్లాక్గా ఏదైనా లైట్గా ఉన్నా కూడా, లోపల కార్బన్ పేరుకొని ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది అనే ఉద్దేశంతో మోతుల్ కంపెనీ అయితే నేనైతే తెచ్చుకోవడం జరుగుతుంది. 100% అయితే ఏది కూడా లోపల ఉన్నది అయితే క్లీన్ చేయదు. కానీ మనకి అలా లోపల డస్ట్ మాదిరి పేరుకోకూడదు ఆయిల్ బ్లాక్ అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. బైక్ అయితే మనం 10 మినిట్స్ వరకు అయితే స్టార్ట్ చేసి అయితే పెట్టాము. స్టార్ట్ చేసి పెట్టిన తర్వాత మొత్తం అది అంతా సప్లై అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. అంత లోపల మనం ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం. మీరైతే గమనించవచ్చు. దీనికి కొత్తదైతే ఎయిర్ ఫిల్టర్ అయితే తీసుకున్నాం. ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ అయితే చేస్తున్నాం. ఎప్పటికైతే ఎయిర్ ఫిల్టర్ అయితే డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి, కానీ ఒక 2-3 ఆయిల్ చేంజ్లకు అయితే కంపల్సరీగా అయితే మార్చి పడేసేయండి. నేను ఎక్కువగా మట్టి రోడ్లు అయితే తిరుగుతూ ఉంటాను. ఎక్కడైనా బైకులు ఆగిపోయాయంటే నేను అక్కడికి వెళ్ళి పల్లెటూర్లకి అన్నిటికి వెళ్ళి బైకులు చేసి వస్తూ ఉంటాను. కాబట్టి ఎక్కువగా నా బైక్ ఎయిర్ ఫిల్టర్ కానీ చైన్ ప్యాకెట్లకు కానీ ఎక్కువగా డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్ అయితే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇది బయట సైడ్ అయితే బాగానే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నది అన్నది అయితే మనకైతే ముఖ్యం. దీన్ని అయితే తిప్పి చూపిస్తాను. పూర్తిగా డస్ట్తో అయితే నిండిపోయింది. కాబట్టి మీకు నేను ఎయిర్ కొడుతున్నా కూడా దాంట్లోంచి దుమ్ము రావడం లేదు. అంటే ఆయిల్తో మనకు లోపల నుంచి ఆయిల్ చెమ వస్తుంది కాబట్టి ఆ ఆయిల్తో తడిసిపోయింది. అలాగే మీరు ఎప్పుడైనా కూడా బైక్ ఇంజన్లోకి కేటీఎం బైకులు కానీ ఏ బైకులు అయినా కానీ డీజిల్ లేదా పెట్రోల్ వేసి క్లీన్ చేయాలి అనే ఆలోచన అయితే రానియకండి. ఎందుకంటే వాటి వల్ల మన ఇంజన్ స్మూత్నెస్ అనేది పోతుంది. పెట్రోల్ డీజిల్ వేసినా మనకి పూర్తిగా ఆయిల్ బ్లాక్ అయ్యి కందన మాత్రం అయిందంటే డీజిల్ యూజ్ చేయండి, కానీ పెట్రోల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. పెట్రోల్ పోసామంటే ఇంజన్ అయితే క్లీన్ అవుతుంది, 100% క్లీన్ అవుతుంది. కానీ దానివల్ల ఇంజన్లో స్మూత్నెస్ అనేది 200% పోతుంది. మనకి అది 100% క్లీన్ చేస్తే 200% మనకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డీజిల్ ఎక్కువ బ్లాక్ అయినప్పుడు పోసుకున్నా పర్లేదు, కానీ పెట్రోల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోసుకోకండి. వాటికంటే ముందు మనకి సింపుల్గా క్లీన్గా ఉండాలంటే ఇంజన్ షాంపూ ఇందాక నేను మోతుల్లో అయితే తీసుకొచ్చుకున్నాను. 100 రూపీస్ అయితే పడింది. మనకి క్యాస్ట్రల్ కంపెనీలో కూడా దొరుకుతాయి. మనకి మోతులు అంటే బ్రాండెడ్, మనకు బైక్ ఆయిల్ వాడేది కూడా అన్నిటికీ మనం మోతులు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి పెద్ద బైకులకి ఏ దానికైనా కూడా ఆయిల్ అయితే మోతులు, కేటీఎం బైకులకి ముఖ్యంగా ఆయిల్ మనకి సెమీ సింథటిక్ కానీ దాంట్లో ఉంటాయి. మనకి పర్ఫెక్ట్గా అది 1,299 రూపాయలకి అయితే మన ఫ్లిప్కార్ట్లో అయితే పడింది. ఇంజన్ స్మూత్గా ఉంటుంది, బీటింగ్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నేను 3,000 కిలోమీటర్లు తిరిగాను కదా, ఆయిల్ డౌన్ చేసి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎలా ఉన్నది అని. ఎయిర్ ఫిల్టర్ అయితే మనం కొత్తదైతే ఫిట్ చేసేసాం. ఎయిర్ ఫిల్టర్ రేట్ కూడా అందులో ఎంత ఉన్నది అయితే కాస్త స్లోగా చూసారంటే మీకు అయితే కనిపించి ఉంటుంది. 250 రూపాయలు అయితే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక విషయం, చైన్ క్లీన్ చేసేటప్పుడు కూడా చైన్కి స్ప్రే బెస్టా, అలాగే చైన్కి ఆయిల్ బెస్టా, రెండిట్లో ఏది బెస్ట్ అనేది కూడా మీకు చైన్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే చెప్పిస్తాయి. ఇక్కడ సీట్కి అయితే లాక్కి నేను గ్రీస్ పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాటరీ బోల్టాలకు కూడా మనకి నెక్స్ట్ ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు వీటికి రస్ట్ బట్టి రావు, కాబట్టి మనకి వీటికైతే గ్రీస్ అయితే పట్టించడం అయితే జరుగుతుంది. అలాగే ఎక్స్లేటర్ వైరు, మనకి క్లచ్ వైరు ఏదైనా టైట్ ఉన్నా కూడా మనం కాస్త ఆయిల్ డీజిల్ లైట్గా కలిపి లోపలికి ఇంజక్షన్తో పంపించుకున్నామంటే మనకి ఫ్రీగా అయితే అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు పోయిన వారంలోనే టైట్ ఉన్నాయనే ఉద్దేశంతో అవన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా సీట్కి అన్నిటికైతే నీట్గా ఎయిర్ అయితే నేను పట్టుకుంటూ ఉన్నాను. ఎయిర్ మొత్తం మన దగ్గరే ఉంటుంది కాబట్టి అంత ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో నీట్గా అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఆయిల్ డౌన్ చేసి కూడా చూపిస్తాను. నేను 3,000 కిలోమీటర్లు అయితే నేనైతే ఇంకా ఎక్కువ తిరగవచ్చు, ఇంకా తక్కువ తిరగవచ్చు, అది మీ ఇష్టం. కానీ నాకు బైక్ లైఫ్ అనేది రావాలి. మినిమం 1,50,000 కిలోమీటర్లు తిరిగే వరకు బైక్ బోర్కి రాకూడదు
అని నా ఉద్దేశం. మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆయిల్ అయితే డౌన్ చేస్తున్నాను. అది ఎలా ఉంది 3000 కిలోమీటర్లకి అని అయితే మీరైతే గమనించండి. ఇదే కాదు, నేను ఇంతకుముందుకు ఎఫ్జెడ్ బైక్ యూజ్ చేసేవాడిని. ఎఫ్జెడ్ బైక్ అయితే 2000 కిలోమీటర్లకు అయితే చేంజ్ చేసేవాడిని. క్యాస్ట్రాల్ యూజ్ చేసేవాడిని. మనకి క్యాస్ట్రాల్ అప్పుడు ఎఫ్జెడ్ బైక్ ఉన్నప్పుడు 320 రూపాయలు ఉండేది. ఇప్పుడు మనకి అది 400 రూపాయలకైతే వచ్చేసింది. ఇంజన్ ఆయిల్ అయితే మీరైతే గమనించవచ్చు. మనకి ఎలా పోసినది అలా అయితే రెడ్గా అయితే ఉంది, ఏ మాత్రం కూడా బ్లాక్ అయితే కాలేదు. మన్ను అదంతా అయితే ఉంది. నేను మొత్తం వర్క్ చేసుకున్న తర్వాత అయితే సర్వీసింగ్ చేసుకుంటా. కాబట్టి మీరైతే ఇలానే చేస్తున్నారని అయితే అనుకోకండి. లోపల ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా ఏ మాత్రం డ్యామేజ్ అయితే అయి ఉండదు. ఎందుకంటే ప్రతి ఆయిల్ చేంజ్కి కంపల్సరీగా నేనైతే ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసి చూసుకుంటాను. సారీ, ఎయిర్ ఫిల్టర్ అని చెప్తూ వచ్చాను నేను. ఎయిర్ ఫిల్టర్ కాదు, ఆయిల్ ఫిల్టర్. మీరైతే చూడండి, ఏ మాత్రం డ్యామేజ్ అయితే లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే నేను మూతలు ఆయిల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫిల్టర్ అనేది మనకి అలాగే పొడిగా పంపించకూడదు అనే ఉద్దేశంతో దానికి లైట్గా ఆయిల్ అయితే నేనైతే సప్లై అయితే చేస్తున్నాను. మనం అలా చేసినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు, కాస్త పంప్ చేసేకి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఆయిల్ అయితే వేసి లోపల పెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించుకోవచ్చు. మొత్తం మనం తడిపిన తర్వాత ఆ ఆయిల్ ఫిల్టర్ అయితే పంపిస్తూ లోపల ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఆయిల్ చేంజ్కి రివర్స్ అయితే పెట్టాను, మీరు తప్పుగా అనుకోవద్దండి. మళ్ళీ తీసి ఇటు సైడ్ పెట్టేస్తున్నాను. ప్రతి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోకపోయినా ఆయిల్ ఫిల్టర్ అయితే కంపల్సరీగా అయితే క్లీన్ చేయడం అంటే చేంజ్ అయితే చేసుకోండి. 2 ఆయిల్ చేంజ్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అయితే మీరైతే క్లీన్ చేసి వేసుకోండి. మనకి బైక్ అనేది ఓవర్గా హీట్ కాదు, పర్ఫెక్ట్గా కండిషన్ అయితే ఉంటుంది. అలాగే ఇటు సైడ్ మనం ఆయిల్ అనేది ఈ బోల్ట్ పైన కంపల్సరీగా ఈ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉండాలి. ఏదైనా డస్ట్ లోపల బేరింగ్స్ అరిగినా, క్లచ్ ప్లేట్లు అరిగినా ఆ డస్ట్ అనేది మనకి హెడ్ వరకు ఎక్కడికి పోకోకుండా ఈ ఫిల్టర్ అయితే ఆపేస్తుంది. మనం ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ కూడా నీట్గా క్లీన్ చేసేసి లోపలికి ఎక్కించుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అది పొరపాటున ఏమైనా డ్యామేజ్ జరిగినా కొత్తదైతే వేసుకోండి. దాని దగ్గర మాత్రం మీరు నిర్లక్ష్యం అయితే వహించకండి. ఎందుకంటే లోపలికి ఏ మెటల్ పంపించకుండా ఆ ఫిల్టర్ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఆ ఫిల్టర్ అయితే కంపల్సరీగా పల్సర్ బైక్ల నుంచి నేను చూసిన వాటికైతే పల్సర్ బైకుల నుంచి అయితే అవి చూసుకుంటూ వచ్చాను. డిస్కవర్ బైకుల నుంచి. కాబట్టి అవి కంపల్సరీగా మనకి ఉన్నాయంటే ఆ ఆయిల్లో మెటల్ అనేది పైకి పంపించదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చైన్ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. మధ్యలో చాలా గ్యాప్ అయితే ఇచ్చాను నేను, ఒక 2 months అవుతుంటుంది చైన్ అయితే క్లీన్ చేయక. కంపల్సరీగా సర్వీసింగ్ చేసిన ప్రతిసారి అయితే ముందర చైన్ కవర్ విప్పి క్లీన్ చేసించేవాడిని, కానీ కాస్త టైం ఉండడం వల్ల చేయించలేదు. మీరైతే గమనించవచ్చు, పూర్తిగా లోపల మన్ను అయితే నిండిపోయింది. ఇలా ఉందంటే త్వరగా చైన్ ప్యాకెట్లు అయితే పోతాయి. ఏ మాత్రం మనకి లేట్ చేయకోకుండా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకొని నీట్గా చైన్ ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత మేలు. అలాగే చైన్కి మీరు స్ప్రే బెటరా ఆయిల్ బెటరా అనేది కూడా మీరు థంబ్నెయిల్ అయితే చూసి ఉంటారు. నేను యూజ్ చేసేదైతే ఆయిలే యూజ్ చేస్తా. స్ప్రే ఎందుకంటే స్ప్రే కొట్టిన వెంటనే బంక మాదిరి అయితే అయిపోతుంది. అంత లోపల మనం అటు సైడ్ విప్పి మళ్ళీ ఇటు సైడ్ ఇంజన్ ఆయిల్ వేయలేదు, స్టార్ట్ చేసి క్లీన్ చేద్దామని ఒక ఆలోచన వచ్చి ఇంజన్ ఆయిల్ వేయలేదని గుర్తొచ్చింది. అందుకని ఇంజన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. కింద గ్లాస్ అయితే ఎప్పుడైనా కూడా మనకి క్లీన్గా అయితే ఉండాలి. ఇక్కడ గ్లాస్ అయితే చూపిస్తా, మీరు అయితే గమనించండి. గేజ్కి అనేది ఒక గ్లాస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను స్టాండ్ వేసిన సైడ్ కాస్త బెండ్ అయి ఉంది కాబట్టి మీకు ఫుల్ అయినట్టయితే కనిపిస్తుంది. అక్కడ 2 లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్కి సెంటర్లో అయితే మనకు ఆయిల్ అయితే ఉండాలి. పర్ఫెక్ట్గా అయితే మనకు ఫుల్ అయితే కనిపిస్తుంది. కాస్త ఇటు సైడ్ బెండ్ ఉంది కాబట్టి మనకి కింద గ్లాస్ అయితే ఫుల్గా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి ఆయిల్ ఎలా, దీని పవర్ ఏంటి అన్నీ అనేది మనకు అక్కడ మెన్షన్ చేసి అయితే ఇచ్చాడు. ఇంగ్లీష్ అనేది మనకు అంత రాదు, తప్పుగా అయితే అనుకోకండి. మనం చదివింది కూడా అంత చదువు అయితే లేదు. ఓన్లీ మనకు తెలిసింది ఓన్లీ మెకానిక్ వర్క్ మాత్రమే. నీట్గా ఇటు సైడ్ ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చైన్ క్లీనింగ్ అయితే వచ్చాం. డీజిల్ తీసుకొని నేనైతే చైన్ అయితే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఇందాక మీకు చెబుతూ మధ్యలో అయితే ఆపేశాను. బైక్ స్ప్రే బెటరా ఆయిల్ బెటర్ అంటే, నేను ఎక్కువగా పల్లెటూర్లకి నేను వెళ్ళే రోడ్లు ఎక్కువగా దుమ్ముగా ఉంటాయి. ఆ దుమ్ము ఉన్న వాటికి స్ప్రే కొట్టామంటే స్ప్రే ఎక్కువగా బంకతో కూడుకొని ఉంటుంది. ఆ బంకతో కూడుకున్న దానిపైన ఇంకా దుమ్ము కానీ మన్ను కానీ పడిందంటే వెంటనే వదలదు. కాబట్టి నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను దుమ్ము ఉన్నా కూడా ఆయిల్ అంత అబ్జర్వ్ చేయదు స్ప్రేతో పోలిస్తే. స్ప్రే కంటే అలాగే ఆయిల్ కంటే ఎక్కువ దుమ్ము మన్ను అబ్జర్వ్ చేయాలంటే గ్రీస్ యూజ్ చేయాలి. గ్రీస్ యూజ్ చేసామంటే ఇంకా త్వరగా చైన్ ప్యాకెట్లు పోతాయి. ఎందుకంటే మన్ను అన్నీ అయితే మనకి అబ్జర్వ్ చేస్తాయి. మన బైక్లకి, పెద్ద బైక్లకి, ఏ దానికైనా కూడా ఎన్ఎస్ బైక్లకు కానీ, ఎంటీ బైక్లకు కానీ, ఇలా కేటీఎం బైక్లకు కానీ చైన్ కవర్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఎక్కువగా హైవేల మీద తిరుగుతూ ఉన్నారంటే మీరు స్ప్రే యూజ్ చేయండి. లేదా ఇలా ఎక్కువగా పల్లెటూరు రూట్లో అంటే పల్లెటూరులో కానీ ఇప్పుడైతే రోడ్లు ఉంటాయి, దుమ్ముగా
ఎక్కువ దుమ్మున్న ప్రదేశాల్లో తిరుగుతున్నారంటే మీరైతే కంపల్సరిగా ఆయిల్ అయితే యూజ్ చేయండి. నేను మొత్తం డీజిల్తో అయితే చైన్ అయితే క్లీన్ చేసుకున్నాను. మనకి ఆ లింకులు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చైన్తో పాటు బెండ్ అయితే కావాలి. అలా బెండ్ అయినప్పుడు మాత్రమే మనకి చైన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎక్కువగా చైన్ కవర్ లేని బైక్లకి ఆ చైన్ సౌండ్ అనేది ఇరిటేషన్గా అయితే వస్తుంటుంది. మనకు ఒక గ్లూస్ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఎలా అయితే వస్తుందో అలా అయితే వస్తుంటుంది. మొత్తం మనం నీట్గా డీజిల్ కొట్టుకున్న తర్వాత నీళ్లు కొట్టి మళ్ళీ ఎయిర్ అయితే కొట్టడం జరుగుతుంది. తడి మీద అయితే మీరు స్ప్రే యూజ్ చేసినా ఆయిల్ యూజ్ చేసినా తడి మీద అయితే వర్క్ అయితే జరగదు. నేను ఎక్కువగా దుమ్ము ఉన్న రూట్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తుంటాను. మీరు ఎక్కువగా హైవేల మీద తిరుగుతున్నారంటే స్ప్రే అయితే యూజ్ చేయండి, లేదా ఎక్కువ దుమ్మున్న రూట్లలో తిరుగుతున్నారంటే ఆయిల్ అయితే యూజ్ చేయండి. మ్యాక్సిమం మన రోడ్లకైతే ఆయిల్ యూజ్ చేయడమే నేనైతే బెస్ట్ అని అయితే చెప్తా. ఏదైనా కూడా మనకి చైన్కి సపరేట్గా ఆయిల్ కూడా దొరుకుతాయి. నేనైతే క్యాస్ట్రల్ అయితే ఎక్కువగా బైక్లకి ఇంజన్లో పోస్తాం కాబట్టి కాస్త మిగిలైతే ఉంటుంది. ఆ ఆయిల్ 5 డేస్కి ఒకసారి అయితే నేను కంపల్సరీగా ఆయిల్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. స్ప్రే అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అది కాక వెంటనే ఆరిపోయి బంక మాదిరి అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఆయిల్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మన రూట్లకి స్ప్రే అంత పర్ఫెక్ట్గా సెట్ కాదు. అది కాక ఎక్కువగా చైన్ స్ప్రే యూజ్ చేసామంటే ముందర సాఫ్ట్ అరిగే అవకాశం ఉంటుంది. స్ప్రే మనం ఎక్కడ యూజ్ చేసామంటే అక్కడి వరకే ఉంటుంది, చైన్కి వేసామంటే చైన్ వరకే ఉంటుంది. ఆయిల్ అలా కాదు, మనం ఇక్కడ వేసానంటే నేను ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆయిల్ వేసానంటే ముందర స్పాకెట్ సాఫ్ట్ దగ్గర కూడా తడిగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఆయిలే యూజ్ చేయమని అయితే చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.